ఇక శ్రీలంకను అల్లకల్లోలం చేసిన దిత్వా తుఫాన్ ఇప్పుడు భారత్ పై పంజా విసురుతోంది. తుఫాను దాటికి తమిళనాడు, ఏపీ, పుదుచ్చేరిలు అతలాకుతలమవుతున్నాయి. ప్రస్తుతం దిత్వా పుదుచ్చేరికి 150 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మరికొన్ని గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తుఫాన్ తీవ్రతతో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. డిజాస్టర్ రెస్పాన్స్ సిబ్బందిని తుఫాన్ ప్రభావిత జిల్లాలో మోహరించింది. ఇటు తుఫాను తీవ్రత దృష్ట్యా తమిళనాడు, పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. తమిళనాడులోని కడలూరు, నాగపట్నం, మయిలాడుతురై, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. తుఫాన్ ప్రభావంతో తీరం వెంబడి గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చునని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. நீ ஃபோன் கட் பண்ணீங்கன்னா நீ ஃபோன்